నేర్పించాల్సిన కార్పొరేట్ సంస్థలు పక్కదారి పడుతున్నాయి. విద్యార్థుల చదువు సంగతి పక్కన పెడితే పిల్లల తల్లిదండ్రుల నుంచి ఫీజులు వసూలు చేసే పనిలోనే కొత్త పుంతలు తొక్కుతున్నాయి. అడ్డదారుల్లో ప్రతి ఏడాది ఏదో ఒక పేరు చెప్పడం, ఫీజులు పెంచేయడం పరిపాటిగా మారిపోయింది. తరగతి పెరిగే కొద్దీ ఫీజుల మోత కూడా అదే స్థాయిలో మోగిపోతోంది. కార్పొరేట్ విద్యా సంస్థల్లో తమ పిల్లలను చదివిస్తే వారి భవిష్యత్తు బాగుంటుందని తల్లిదండ్రులు ఆశపడుతున్నారు. పేద మధ్య తరగతికి చెందిన కుటుంబాలు కూడా తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లలో చదివించడానికే ఇష్టపడుతున్నారు. ఎంత కష్టమైనా పర్లేదు, ఎలాగో తమ పిల్లలకు మంచి చదువు చెప్పిస్తే చాలు అన్నట్లు రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడి ఆ డబ్బును కార్పొరేట్ల సంస్థలకు ఫీజుల రూపంలో ముట్టజెబుతున్నారు. సామాన్య మధ్యతరగతి తల్లిదండ్రుల ఆశలు, అమాయకత్వాన్ని కార్పొరేట్ సంస్థలు క్యాష్ చేసుకుంటున్నాయి. 1వ తరగతి నుంచి 10వ తరగతి పూర్తయ్యేసరికి లక్షల్లో ధారపోయాల్సి వస్తోంది. పైకి చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నా అంతా డొల్లతనమే కనిపిస్తోంది. విద్యాశాఖ నిబంధనలు తుంగలో తొక్కి పెడుతున్నారు. పిల్లలు బాగా చదువుకోవాలంటే అడిగినంత ఇచ్చేయాల్సిందే అన్నట్లు ఎవరు నోరెత్తి ప్రశ్నించడం లేదు. నారాయణ శ్రీ చైతన్య కార్పొరేట్ స్కూల్ యథేచ్ఛగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. నారాయణ శ్రీ చైతన్య సంస్థలో చదువుకుంటే తమ పిల్లలు మంచి స్థాయికి ఎదుగుతారన్న ఉద్దేశంతో తల్లిదండ్రులు ఆశపడుతున్నారు. కానీ అక్కడ ఎంత ఫీజు వసూలు చేసినా ఒక్కరు కూడా నిలదీసే సాహసం చేయడం లేదు. ట్యూషన్ ఫీజులతో పాటు అడ్మిషన్, బుక్స్, యూనిఫామ్, ట్రాన్స్పోర్ట్, ప్రత్యేక కోచింగ్ పేర్లతో అదనపు భారం మోస్తున్నారు. కొన్ని చోట్ల గత ఏడాదితో పోలిస్తే ఫీజులు గణనీయంగా పెరిగిపోయాయి. పిల్లల విద్య కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని మధ్యతరగతి కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇట్లా స్టూడెంట్ కి అడ్మిషన్స్ ఆక్స్ఫర్డ్ ఇప్పుడు 5th అయిపోయింది మేడం. 6th స్టూడెంట్ వస్తున్నారు అంటే గుంటూరులో ఉన్నారు, వాళ్ళు ట్రాన్స్ఫర్ అయింది ఇక్కడికి. అది లేట్ అయిపోయింది చాలా. ఓకే, అది ఎలాగా ఏంటి వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యి వస్తున్నారు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్. నేను బేకరీ అంటే 3rd క్లాస్ ఒకళ్ళు, 6th క్లాస్ ఒకళ్ళు. ప్రైమరీ ఎగ్జామ్ లేకుండా పర్వాలేదు కానీ హై స్కూల్ అంటే కొంచెం ఎగ్జామ్ పెడతాం. ఓకే, అదే ఒకసారి రెండింటికి ఎలాగా ఏంటి అనేది మాకు ఫీజెస్ ఎలాగ ఏంటి ఒక ఐడియా లేదు ఇక్కడ ఏలూరులో మనకి. అదే ఒకసారి ఒక ఎస్టిమేషన్ ఇస్తే 31,000 అలా అవుతుంది. 31,000 ఫీజు మేడం. బుక్స్ ఎలాగ మేడం? బుక్స్కి సపరేట్. ఎందుకంటే మనకి ప్రైమరీ వచ్చేసి అదే 3rd క్లాస్కి మీరు 31,000 అని చెప్తుంది. 3rd బుక్స్కి ఎలాగ మేడం? 3rd క్లాస్ అంటే అదే సార్ మాకు ఒక ఎస్టిమేషన్ క్లియర్గా అంటే ఎంత అవుతుందని మేము మూవ్ అవుతాం కదా ఫర్దర్. 5,000 దీనికి 6th క్లాస్ మేడం. 6th మనకి టెక్నో ప్లస్ స్టేట్ సార్. టెక్నో ప్లస్ గవర్నమెంట్ బుక్స్ యూజ్ చేస్తాము. బట్ మెటీరియల్ కొంచెం మనకి మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మాకు ఏంటంటే టెక్నో ఐఐటి ఫౌండేషన్ ఉంటుంది కదా, సో దాని పర్పస్ మీద ఇస్తాము. మళ్ళీ ఇందులో మీకు రకం ఉంటుంది, సి బ్యాచ్, ఐపీఎల్, 3 క్యాంపస్లు ఉన్నాయండి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్కూళ్లలో ఎలాంటి వ్యాపారాలు చేయకూడదు. జీవో నెంబర్ 1 నారాయణ శ్రీ చైతన్య యాజమాన్యాలు గాలి కుదిలేశాయి. ఒక్కో విద్యార్థి నుంచి 40,000 నుంచి ₹1,00,000 వరకు ఫీజుల రూపంలో గుంజుతున్నారు. 6వ తరగతి విద్యార్థి కేవలం పుస్తకాల కోసమే ₹11,000 వసూలు చేస్తున్నారు. అలాగే యూనిఫామ్ కు మరో 2,000. పుస్తకాలు వద్దు, బయట కొనుక్కుంటామన్నా వదిలిపెట్టడం లేదు. ప్యాకేజీలో భాగంగా ₹11,000 కట్టాల్సిందేనని, డబ్బులు ఇక్కడే కట్టి పుస్తకాలు బయట కొనుక్కోండి అంటూ ప్రిన్సిపల్ బేరసారాలాడుతున్నారు. క్యాంపస్ లోనే వేలాది పుస్తకాల కట్టలుగా పేర్చి గుట్టలుగా సొమ్ము చేసుకుంటున్నారు. యూనిఫామ్లు తమ వద్దే కుట్టించుకోవాలంటూ టైలర్ వ్యాపారం కూడా చేసేస్తున్నారు. హై స్కూల్ పిల్లల యూనిఫామ్ కు ₹6,000 కట్టాల్సిందేనని ఫిక్స్డ్ ప్రైస్ లిస్ట్ కూడా సిద్ధం చేసి అందిన కాడికి గుంజుతున్నారు. మామూలుగా వారం రోజులే చెప్పమన్నారా? మీరు గుంటూరులో ఉన్నారన్నా, మీరు గుంటూరు వారం రోజులు రాలేరు, పిల్లల్ని ఉంచడం కుదరదు. వారం రోజులు పంపించుకోవచ్చు హ్యాపీగా. మీరు ఎవరు ఇబ్బంది చేస్తారు, ఇబ్బంది ఏం పెట్టరు. మన క్యాంప్స్లో కూడా పేరెంట్స్ సపోర్ట్గా ఉంటుంది. సో మీరు ఎడ్మిషన్ ఈరోజు చేస్తారు, రేపు చేస్తారు. మోస్ట్లీ ఈవినింగ్ లోపల ఈవినింగ్ రండి, నేను వేలు పెట్టి మీకు ఫీజు కూడా ఫైనల్ చేసి చేస్తాను. మొత్తం టోటల్గా ఎంత అవుతుంది సార్? బుక్స్, యూనిఫామ్ 45,000 ఫీజు, అడ్మిషన్ ఫీజు 3,000 తీసేయండి ఆల్రెడీ. ఇక 11,000, 2,250, 58,250 అవుతుందండి. 2,250 ఎంత ఏంటి సార్? అది బుక్ 2,250 యూనిఫామ్ అనమాట. సో నేను దాని మొత్తం మీద ఇయర్లీ ఇప్పుడు ఇయర్ మొత్తానికి 2 pairs అంతే కదా సార్? మధ్యలో మళ్ళీ ఎక్స్ట్రా తీసుకోవడం 58,250 కాబట్టి అందులో 2,000 కన్సెషన్ తీసేసిన
నేను ఇస్తే 56,250 చేస్తాను. నేను లోపల రాస్తే ఇప్పుడు ఏదో చూసి మనం చేస్తాను. 100% నేను చేస్తాను. మీరు ఇక్కడ కొత్తగా వచ్చారా సార్? నేను కొత్త ఇక్కడ మీరు కొత్తగా వచ్చారా? ఓకే. మరి సెకండ్ క్లాస్ సిక్స్త్ క్లాస్ పేరు చెప్పరు ఒకసారి. కార్తికేయ 6th క్లాస్. ఓకే. నేను న్యూ ప్రిన్సిపల్ అండి. నేను టౌన్లోనే ఉంటాను, నెక్స్ట్ వీధిలో ఉంటాను. ఓకే. నియంత్రణపై ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. విద్యను వ్యాపారంగా మార్చకుండా కార్పొరేట్ స్కూళ్లపై పర్యవేక్షణ పెంచాలని కోరుతున్నారు. ఫీజుల పెంపుపై స్పష్టమైన మార్గదర్శకాలు, పారదర్శక విధానం అమలు చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. విద్య హక్కు అయినప్పటికీ పెరుగుతున్న ఫీజులు సామాన్య ప్రజలకు భారంగానే మారుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా ఏం చెప్పలేదు, కనుక్కోండి. అంటే యూనిఫామ్ డిఫరెన్స్ ఉంటుంది సార్. ఓకే మేడం. ఓకే మేడం. 78,000 ట్యూషన్ ఫీ అండి. ట్యూషన్ ఫీయా మేడం? స్కూల్ ఫీ. అదే. 4,000 అడ్మిషన్, 500 అప్లికేషన్ అండి. టోటల్ 82,500 అవుతుంది. మనం ప్రెసెంట్ ఇచ్చే రెగ్యులర్ కన్సెషన్ 6 ఇస్తున్నాము, 76,500 అవుతుంది. ఇది ఎగ్జామ్ ఉంటుంది సార్. బేస్డ్ ఆన్ ఎగ్జామినేషన్ కన్సెషన్ కూడా ఉంటుంది. ఓకే. ఓకే మేడం. మీరు ఎగ్జామ్కి తీసుకొస్తే 1 hour ఆఫ్ ఎగ్జామ్ వస్తే దాన్ని పర్ఫార్మెన్స్ చూసి దాన్ని బట్టి మనం కన్సెషన్ ఇస్తాం. బుక్స్ వచ్చి 12,000 అండి. ఎక్సెప్ట్ స్టేట్ బోర్డ్ టెక్స్ట్ బుక్స్ మిగిలినవి ఇచ్చేస్తాం మనమే. స్టేట్ బోర్డ్ టెక్స్ట్ బుక్స్ మీరు బయట పర్చేస్ చేసుకోవాలి. ఓకే. అంటే లైక్ ఐఐటి ఫౌండేషన్ ఇప్పుడు ఈ బుక్స్ కూడా, నోట్ బుక్స్ ఇవన్నీ మీరే అన్ని ఇస్తారు? మనమే ఇస్తాం. ఇప్పుడు అవి ఏమన్నా బయట తీసుకొచ్చా మేము తీసుకోవాలి? మొత్తం కిట్ వచ్చేస్తుంది సార్. అంటే బయట కొనుక్కుంటే ఏం ఉండదు, ఇంకా ఇక్కడే మొత్తం మనం కొనుక్కోవాలి. ఇక్కడ ఇచ్చేస్తాం. అండ్ దెన్ యూనిఫామ్ 6,250 అవుతుంది సార్. దీనిలో మొత్తం స్టిచ్ వన్ వచ్చేస్తే 3 pairs ఆఫ్ యూనిఫామ్, 3 pairs సాక్స్, బెల్ట్ అండ్ టై, దెన్ బ్లేజర్ వస్తుందండి. ఓకే మేడం. అండ్ డిజిటల్ ప్యానెల్స్ వచ్చి ఒక 2,000. అంటే రెగ్యులర్ ఎడ్యుకేషన్తో పాటు ప్యానెల్స్ మీద కూడా వీళ్ళు టీచింగ్ జరుగుతుంది. ఓకే. సో దాని పర్పస్ ఒక 2,000 ఉంటుంది సార్. బుక్స్లో వచ్చేపాటికి మీకు ఐఐటి ఫౌండేషన్ బుక్స్, మనం ఏవైతే మీరు బయట స్టేట్ బోర్డ్ టెక్స్ట్ బుక్స్ అన్న దానికి సంబంధించి స్టడీ మెటీరియల్స్, నోట్ బుక్స్, డైరీ, ఐకార్డ్ ఇవన్నీ కూడా దానిలో వస్తాయండి. ఓకే. ఐడి కార్డ్ అనేది అన్ని దాంట్లోనే. ఒకసారి ఏమన్నా బుక్స్ మెటీరియల్ చూపించుకోండి. ఇప్పుడు ఇంక్లూడింగ్ టెక్స్ట్ బుక్స్ అండ్ అన్నీ ఓవరాల్ 12,000లోనే మొత్తం చూపిస్తారు. స్టేట్ బోర్డ్ టెక్స్ట్ బుక్స్ మాత్రం మీరు బయట స్టేట్ బోర్డ్ మాత్రం బయట కొనుక్కోవాలి. ఇప్పుడు దీంట్లో మేము ఏమన్నా నోట్ బుక్స్ కానీ, ఆ బుక్స్ కానీ బయట కొనుక్కుంటా ఏమో? మీరు కొనుక్కోవచ్చు సార్, బట్ మాకు 12,000 అయితే పే చేయాలి సార్. ఓకే. నోట్ బుక్స్ మేము బయట కొనుక్కున్నా సరే మీకు ఆ 12,000 కట్టేయాలి. కిట్ వచ్చేస్తుంది సార్. అది మనం సపరేట్ చేయడానికి ఉండదు. అదే. మీరు ఒకళ్ళు తీసుకోను అంటే తీసుకోకపోవచ్చు, కానీ యూ నీడ్ టు పే అంటారు అంతే. ఓకే. తీసుకోకపోయినా మేము డబ్బులు కట్టాల్సిందే. ఆ కిట్కి మాత్రం పే చేయాల్సిందే. కిట్ సపరేట్ చేసి ఇవ్వడానికి ఉండదు. అంటే మాకు ఫీజు కన్నా ఈ 12,000 అనేది ఎక్కువగా అనిపిస్తుంది కదా మేడం బుక్స్కి. మరి ఏంటంటే బుక్స్కి 12,000 నోట్ బుక్స్ ఎంతో కాస్ట్ ఉండవు సార్. అవి 1,000 అరౌండ్ అంతే. మీకు ఐఐటి ఫౌండేషన్ బుక్స్ మోస్ట్లీ కాస్ట్లీ అవి అంతే. స్టడీ మెటీరియల్స్ ఐఐటి ఫౌండేషన్ బుక్స్ కాస్ట్ ఎక్కువ అండి. నోట్ బుక్స్ డజంట్ మ్యాటర్. అది మహా అయితే 1,000 అంతే. మీరు బయట కొనుక్కున్న నోట్ బుక్స్ అయితే అంతే అవుతాయి. పెద్ద వేరియేషన్ ఏమి ఉంటుంది సార్. ఓన్లీ థింగ్ థర్డ్ క్లాస్కి ఎలా పోతుంది ఒకసారి? బుక్స్కి మరి 12,000 దాకా ఉందండి మేడం, బయట ఎక్కడా లేదు. ఐఐటి ఫౌండేషన్ బుక్స్ వల్లే కాస్ట్ సార్. ఓకే. 53,000 మేడం, కన్సెషన్ ఏమో 6,000 ఇచ్చారు.